అస్సలామలైకుం. వెల్కమ్ టు సాజిస్ కిచెన్. ఈరోజు మనం ఇడ్లీ మరియు దోశకు సైడ్ డిష్ వడా కర్రీని చేసుకుందాం. ఇది తమిళనాడులో చాలా ఫేమస్. దీనిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వడా కర్రీకి కావలసిన ఇంగ్రీడియంట్స్: పచ్చనిపప్పు 1 కప్పు, గ్రామ్స్లో అయితే 200 గ్రాములు, సోఫ్ 2 టీ స్పూన్లు, ఎండుమిర్చి 4, వెల్లుల్లి రెబ్బలు 4. పచ్చనిపప్పుని 4 గంటల ముందు శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. అందులో నుంచి వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసుకొని ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ని తీసుకుని అందులో వెల్లుల్లి రెబ్బలు, సోఫ్, ఎండుమిర్చిని కట్ చేసి వేసుకుందాం. తరువాత డ్రైన్ చేసి పెట్టుకున్న పచ్చనిపప్పును కూడా వేసుకొని వాటర్ వేయకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిక్చర్ని ఒక బౌల్లో తీసుకుందాం. పిండి ఇలా బరకగా ఉండాలి. మిక్సీ పట్టేటప్పుడు వాటర్ వేయకూడదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పుని వేసి కలుపుకుందాం. ఉప్పుని మీరు పచ్చనిపప్పు గ్రైండ్ చేసేటప్పుడు అయినా సరే వేసుకోవచ్చు. వడలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడు ఈ పిండిలో నుంచి ఒక చిన్న పోర్షన్ని తీసుకొని ఇలా వడలుగా వేసుకుందాం. వడలు ఆయిల్లో వేయంగానే టచ్ చేయకూడదు. ఫ్లేమ్ని మీడియం హైలో పెట్టుకొని వడల్ని ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత వీటిని రెండో వైపుకి తిప్పుకుందాం. ఇలా వడల్ని 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, వడలు గోల్డెన్ కలర్లో వచ్చేసాయి. వీటిని మనం తీసి ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు రెండో బ్యాచ్ వడల్ని కూడా వేసుకుందాం. వాటిని కూడా ఇలాగే 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకుందాం. వడలు 2 వైపులా గోల్డెన్ కలర్ రావడానికి కనీసం 8 నిమిషాలు టైం పట్టింది. ఇలా ఫ్రై చేసి తీసుకున్న వడల్ని చల్లార్చుకోవడానికి పెట్టుకుందాం. 10 నిమిషాల తర్వాత వడలు చక్కగా చల్లారిపోయినాయి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. వడలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. 1/2 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/4 కప్ పచ్చి కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్లు వేయించిన వేరుశనగ గింజల్ని పొట్టు తీసి తీసుకోవాలి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసి తీసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ టమాటాలని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. దాంతోపాటే కొద్దిగా కరివేపాకు, 3 లవంగాలు, 1 అంగుళం దాల్చిన చెక్క, 3 యాలుకలు, 1 బిర్యానీ ఆకు, 2 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఒక జార్ తీసుకొని అందులో పచ్చి కొబ్బరి ముక్కల్ని, వేరుశనగ గింజల్ని వేసి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వగానే బిర్యానీ ఆకు, లవంగాలు, యాలుకలు, దాల్చిన చెక్కను వేసి కొన్ని సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుందాం. తరువాత తరిగిన ఉల్లిపాయలను వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు కొద్దిగా ట్రాన్స్పరెంట్ అవ్వంగానే అందులో 1/2 టీ స్పూన్ ఉప్పును వేసుకుందాం. ఉప్పు వేయటం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. తర్వాత కరివేపాకుని కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా వేసి మసాలాలు అన్నింటినీ బాగా కలుపుకొని టొమాటోల్ని కూడా వేసి కలిపేసుకుందాం. మసాలా బాగా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి టమాటాల్ని మగ్గనిద్దాం. టమాటాలు మగ్గిన తర్వాత మూత తీసి అందులో కొబ్బరి పేస్ట్ని కూడా వేసేసుకుందాం. అదే బౌల్లో 1 కప్ వాటర్ వేసుకొని బాగా కలిపి కర్రీలో వేసేసుకుందాం. దాంతోపాటు ఇంకో కప్ వాటర్ని కూడా వేసుకుందాం. ఈ కర్రీకి వాటర్ కొంచెం ఎక్కువగానే పడతాయి, ఎందుకంటే ఈ వడలు వాటర్ని బాగా పీల్చేసుకుంటాయి కాబట్టి. ఇక్కడ నేను 2 కప్పుల వాటర్ని వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఒక బాయిల్ని రానిద్దాం. చూడండి, బాయిల్ వచ్చేసింది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న వడల్ని కూడా వేసుకొని బాగా కలిపేసుకుందాం. వడలకి ఈ కర్రీ బాగా పట్టేలాగా కలుపుకొని సాల్ట్ని చెక్ చేసుకుందాం. నాకు కొద్దిగా సాల్ట్ తగ్గినట్టుగా అనిపిస్తుంది కాబట్టి 1/4 టీ స్పూన్ ఉప్పుని వేసి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. చూడండి, వడలు వాటర్ని బాగా పీల్చేసుకున్నాయి.
అలాగే బాగా కుక్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు కొద్దిగా తరిగిన కొత్తిమీరని వేసుకుని దాంతోపాటే 1 టీ స్పూన్ నిమ్మరసాన్ని కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం. చూడండి, ఎంతో టేస్టీ వడా కర్రీ రెడీ. దీనిని ఇడ్లీ దోశలతో సర్వ్ చేసినట్లయితే బ్రేక్ఫాస్ట్ ఎంతో డిలీషియస్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.